హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఇట్స్ సండే మార్నింగ్ అరౌండ్ 9:30 అనుకుంటాను. మమ్మీ అయితే ఇక్కడ ఇడ్లీకి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. నేనైతే లేట్గా లేచాను, 8కో 8:30కో లేచానండి ఈరోజు. రాత్రి త్వరగానే పడుకున్నాను కానీ 12:30 ఆ టైంలో మా అత్తగారు సడన్గా కాల్ చేశారు నా హస్బెండ్కి. ఆ టైంలో జనరల్గా ఎప్పుడు కాల్ చేయరు అసలు. కాల్ చేసేసరికి ఇంకా నాకు టెన్షన్ వచ్చింది. ఎందుకు కాల్ చేశారంటే తనకి ఒకేసారి ఎందుకు కడుపు నొప్పి స్టార్ట్ అయిందంట. ఇంకా భయం వేసి కాల్ చేస్తే నా హస్బెండ్ కంగారు పడుతూ ఇమ్మీడియట్గా వెళ్ళిపోయారు. ఆ టైంలో వెళ్ళి తర్వాత నాకు ఫోన్ చేశారనమాట. మమ్మీకి కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యి అంటే కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది కదా, అలా ఉండింది. కొంచెం జీరా వాటర్ ఇచ్చి మెడిసిన్స్ కూడా తీసుకెళ్లారు వెళ్ళేటప్పుడు. సో అవి వేసుకుంటే కొంచెం బాగానే ఉంది అని అన్నారు. నైట్ అక్కడే ఉండిపోతానన్నారనమాట మా అత్తగారి దగ్గరే. సరే అని చెప్పాను. ఇంకా అలా కాల్ పెట్టేసిన తర్వాత నుంచి నాకు ఎంత ట్రై చేసినా కూడా అస్సలు నిద్ర పట్టట్లేదనమాట. ఏమో ఇంకా మార్నింగ్ కొంచెం సేపు ఫోన్ చూసుకున్నాను. ఫోన్ కూడా చూడబుద్ధి అవ్వట్లేదు. ఒకలాంటి టెన్షన్ భయంలాగా అనిపించింది. ఇంకేం చేశానంటే ఇంకా అలా ఫోన్ చూసుకున్నాను. కొంతసేపు ఏదో ఆలోచిస్తూ ఉన్నాను. అలా 5:30 వరకు అలా మెలుకునే ఉన్నానన్నమాట. దాని తర్వాత 6కి అలా అనుకుంటా పడుకున్నాను. 6కి పడుకొని 8:30కి లేచాను. ఇంక అంతకన్నా నిద్ర ఎక్కువ పట్టట్లేదు. ట్రై చేసినా కూడా మార్నింగ్ కూడా ఫుల్ హెడేక్ ఉండింది మార్నింగ్. ఇంకా లేచి మమ్మీ అన్నీ చేస్తున్నారు. మమ్మీ వచ్చిన దగ్గర నుంచి నేను అంతగా కిచెన్లో పనులు ఏం చేయట్లేదన్నమాట. వంట పని మొత్తం మమ్మీ చూసుకుంటున్నారు. పైన పనులు ఏదైనా ఉంటే అవి నేను చేస్తూ ఉన్నాను. ఈరోజు అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. ఎప్పుడు ప్రతి మంత్కి సరిపడే అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకొని మమ్మీయే పంపిస్తారు నాకు ఊరు నుంచి. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంట్లోనే చేసుకుందాం అని చెప్పి అల్లం వెల్లుల్లి అయితే తెప్పించాము. 1 కేజీ అల్లం తీసుకుంటే 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకొని చక్కగా పొట్టంతా తీసేసి పేస్ట్గా చేస్తాము. చూపిస్తాను ఎలా చేస్తాను. ఇక్కడైతే ఇడ్లీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు కదా. అండ్ మా అత్తగారికి అయితే మార్నింగ్ మా ఆయన వచ్చి చెప్పారు అంతా బాగానే ఉంది, భయపడాల్సిన అవసరం లేదు, జస్ట్ మధ్యాహ్నం ఏదో ఫుడ్ తిన్నది అరగలేదంట, అందుకని చెప్పి కొంచెం గ్యాస్ లాగా అనిపించి కొంచెం కంగారు పడ్డారు, కానీ ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అయితే చెప్పారు. అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యానమాట. ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా ఇలా నాకు ఎక్కువ టెన్షన్ ఫీల్ అయిపోతూ ఉంటాను నేను. అండ్ పొద్దున్న లేచినప్పటి నుంచి ఏవో ఒక పనులు ఉంటూనే ఉంటాయి కదా ఇంట్లో. సో మా మెయిడ్ అయితే ఈవినింగ్ 4:30కి అలా వస్తుంది. తను వచ్చేలోపు ఇంకా మార్నింగ్ నుంచి ఇల్లు చందరవందరగా ఉంచుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదన్నమాట. ఈలోపు నేను క్లీన్ చేయాల్సినవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాను. పైన గిన్నెలు అవేమి కడగను, కానీ అట్లీస్ట్ ఇల్లు కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకుంటాను. సడన్గా ఎవరైనా వచ్చినా కూడా చూడటానికైనా ఇల్లు బాగుండాలి కదా. అవన్నీ పక్కన పెడితే మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, కానీ ఇంటిని చూసి ఇల్లాలు ఎలాంటిదో చెప్తారు అంటారు కదా. సో అందుకని కాకపోయినా కూడా అసలు ఇల్లు అనేది ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మన ఇంట్లో అంతా కూడా పాజిటివ్గా అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇల్లు చందరవందరగా పెట్టేస్తే మనకి బద్ధకంగా కూడా ఉంటుంది, ఏ పని చేయబుద్ధి కాదు, అదొక రకమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. అదే మనం ఎప్పటి పనులు అప్పుడు చేసేసి ఇల్లు చక్కబెట్టుకుంటే మాత్రం మంచి మంచి ఆనందంగా అనిపిస్తుంది. నాకైతే అంతే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా రిలేట్ అవుతారు అనుకుంటున్నాను. మీరేమంటారో అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ఇల్లు అన్నీ కూడా పైన సర్దుతున్నాను కదా, అసలు మా ఇంట్లో ఏదైనా పెట్టడానికి ప్లేసే సరిపోవట్లేదు తెలుసా. ఎక్కడ పెట్టుకోవాలో అసలు ఆలోచిస్తుంటే ఎక్కడ ఖాళీలు దొరకట్లేదు అనమాట. అలా సామాన్లతో నిండిపోయింది. దాన్ని ఒకసారి ఎప్పుడైనా చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని అంతా సెటప్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ప్రతిరోజు మా బాబు స్కూల్ నుంచి 2:30కి వచ్చేస్తాడు. వచ్చేసిన దగ్గర నుంచి ఇంకా రాత్రి పడుకునే వరకు ఏవో ఒకటి తీస్తాడు, ఆడతాడు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాడు. పిల్లలంటే సహజమే, బట్ అవన్నీ పొద్దున్నే లేచి నేను సర్దుతూ ఉన్నానమాట. రాత్రి క్లేతో ఆడాడు. కింద ఫ్లోర్ అంతా ఎక్కడ చూసినా క్లేని అంటించేస్తూ ఉన్నాడనమాట. అలా చేస్తూ ఉంటాడు. ఇంకా పొద్దున్న లేచి ఇంకా అవన్నీ కూడా నేను ఇక్కడక్కడ కొంచెం సెట్ రైట్ అయితే చేసి పెడుతూ ఉన్నాను. అండ్ ఈ వ్లాగ్ అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. ఇందులో మా బాబు కోసం నేను మమ్మీ కొన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశారు. ఏం ప్రిపేర్ చేశారో కూడా చక్కగా చూడండి. మీ పిల్లలకు కూడా హెల్ప్ అవుతుంది కదా.
సో పొద్దున్నే లేచి ఈ పనులు చేసేసాను. మమ్మీ పొద్దున్నే స్నానం కూడా చేసేసారు, మా బాబు కూడా స్నానం చేసేసాడు. ఇంకా నేనైతే చేయలేదు. ఇల్లు కొంచెం లైట్గా సర్దే ఉన్నాయన్నమాట. అవన్నీ సర్దేసి అండ్ ఈ వంట స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను కదా, అవన్నీ కూడా చేసేసి అప్పుడు స్నానం చేద్దామని చెప్పి. బయట అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉంది, వర్షం కూడా లైట్గా చినుకుల్లాగా పడుతూ ఉన్నాయి. డిష్ వాషర్ గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఎందుకంటే యాక్చువల్గా నేను కొందాం అనుకుంటూ ఉన్నాను, మా ఇంట్లో ఒకటి ప్లేస్ లేదు. ఎందుకు కొందాం అనుకుంటున్నానంటే మా మెయిడ్ ఒక్కొక్కసారి సడన్గా ఒక 3-4 డేస్ రాను అని చెప్తుంది. అలాంటి టైంలో నాకు గిన్నెలు వాష్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. ఫస్ట్ టైం ఉండదన్నమాట గిన్నెలు కడగడానికి. అందుకని చెప్పి డిష్ వాషర్ పెట్టుకుంటే బెస్ట్ కదా. ఇంకా ఈ మెయిడ్స్ మీద నేను ఎక్కువ అంటే లైక్ అలా పెట్టుకుని వాళ్ళు సడన్గా మానేశారనుకోండి నాకు ప్రాబ్లం అవుతుంది. చెప్పి మానేస్తే ఎవరికైనా పనులు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, ఫంక్షన్లు ఉంటాయి, అటెండ్ అవ్వాలి, వాళ్ళు కూడా సెలవులు పెడతారు కాదన్ను. కానీ చెప్పి పెడితే నేను గిన్నెలు అప్పటికప్పుడు వాష్ చేసేసుకుంటాను. జనరల్గా ఏదైనా తిన్నాను అనుకోండి, అప్పటికప్పుడు కడిగేసుకుంటాను. వండేసిన అప్పటికప్పుడు అయిపోతాయి. అలా నేను సింక్లో వేసి తన కోసం వెయిట్ చేసి నేను ఫోన్ చేయాలన్నమాట. వస్తున్నావా, ఇంకా రాలేదేంటంటే, లేదు నేను ఇక్కడ లేను, ఊర్లో ఉన్నాను అని చెప్తుంది. అప్పుడు నాకు చాలా కోపం వచ్చేస్తుంది. ఎన్ని గిన్నెలు ఉంటాయి, నాకు దొరికేది సాటర్డేనో సండేనో రెస్ట్ తీసుకోవడానికి. ఇప్పుడు ఆ టైంలో నేను గిన్నెలన్నీ కడుక్కోవాలంటే నాకు అసలు బాగా నిజంగా ఫ్రస్ట్రేట్ అయిపోతాను నేనైతే. వీక్ డేస్ అంటే నేను అసలే ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తానా, గిన్నెలు కడుక్కోవాలంటే అదొక బాధ అయిపోతుంది. ఈ మధ్య మా మెయిడ్ ఎక్కువ సెలవులు పెడుతుంది. జనరల్గా అయితే తను బాగా చేస్తుంది పని, కాకపోతే అలా సెలవులు పెడుతుంది కాబట్టి నేను ఇంకా డిష్ వాషర్ కొందామా అనుకుంటున్నాను. కొనాలా వద్దా ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు. ఎంతవరకు యూస్ఫుల్ అనేది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము, ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ. నిజమేనండి, మా ఇంట్లో ఎక్కువ ఇడ్లీ దోశ పిండి రెడీగా ఉంటాయి, అవే మేము ఎక్కువ తింటామన్నమాట. నేను వీక్కి సరిపడా ఒకేసారి వేసి పెట్టేస్తాను కాబట్టి అవి రెడీగా అవైలబుల్ ఉంటాయి. చాలామంది నేను కమెంట్స్లో చూసాను, ఎప్పుడు ఇడ్లీ దోశ మీ దాంట్లో కొత్తవి ఏం చేయట్లేదు, రాగి ఫ్లోర్ యాడ్ చేసి చేయొచ్చు కదా, అలాంటివన్నీ చేయొచ్చు కదా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాబు చాలా చూజీ అనమాట. అలాంటి దాంట్లో నేను ఇవన్నీ కూడా వేసాను అనుకోండి, కలర్ చూసే నేను తినను అంటాడు. సో అట్లీస్ట్ తినే ఇడ్లీ కూడా తినకుండా చేయడం ఎందుకని చెప్పి అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ప్రెసెంట్ అయితే నేనేం చేయట్లేదు. మెల్లమెల్లగా ఫ్యూచర్లో చూద్దాం, అలవాటు చేస్తానేమోనని చెప్పి. అందుకే మీరు ఎక్కువ నా దాంట్లో ఇడ్లీ దోశ ఉప్మా ఇవే చూస్తారు. ఫ్యాన్సీవి అయితే నేను చేయను. మ్యాగీ ఇలాంటివంటే రేర్, చాలా రేర్. మా బాబు ఎప్పుడైనా కావాలి మమ్మీ అని అడిగితే తప్ప నేను అసలు జనరల్గా మ్యాగీ అలాంటివి చేయను. ఇక్కడైతే చిన్నుల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చక్కగా వాటర్లో ఒక అరగంట సేపు నానబెట్టామనుకోండి, మనకి పైన ఉన్న పీల్ ఈజీగా వచ్చేస్తుంది. ఇంట్లో మేము తయారు చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పీల్ తీయకుండా మాత్రం అసలు మేమైతే ప్రిపేర్ చేయము. మాకు మొదటి నుంచి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా అది అలవాటు అనమాట. వెల్లుల్లి పీల్ తీస్తాము, అల్లంది కూడా పీల్ తీసేసి చక్కగా కట్ చేసి మెత్తగా రుబ్బేసుకొని పెట్టేస్తాము. ఇంకా అది నానబెట్టడానికి పెట్టాం కదా, ఇంకా టీవీ చూస్తూ ఇంకా అల్లం పైన పీల్ కూడా రిమూవ్ చేసేస్తూ ఉన్నారు మమ్మీ. సండేస్ ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది రెస్ట్ తీసుకున్నాం కంప్లీట్, అసలు ఏం వర్క్ చేయబుద్ధి ఇంట్లో పని ఏం చేయబుద్ధి కాదు అట్లేదు కదా అని చెప్పి అనుకుంటాను. ఇంకా పడుకునే ముందు ఏంటి అప్పుడే అయిపోయిందా, నేను ఒక్క వర్క్ కూడా చేయలేదు ఏంటి ఇలా అయిపోయింది, అసలు ప్రొడక్టివ్గానే లేదేంటి డే అనిపిస్తుంది. అదే నేను ఇంట్లో ప్లాన్ చేసుకున్న పనులన్నీ చేశాను అనుకోండి, ఎక్స్ట్రా అంటే లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవటం, ఏదైనా స్నాక్స్ స్టాకప్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటే పడుకునేటప్పుడు ఐ ఫీల్ సో సాటిస్ఫైడ్ తెలుసా. ఈరోజు నేను ఇన్ని పనులు చేశానా అని చాలా ఆనందంగా మంచిగా నిద్రపడుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా, నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇక్కడ మేమిద్దరు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్కి రెడీ చేసుకుంటూ ఉంటే మా బాబుకి ఇంకా నా హస్బెండ్ చదివిస్తూ ఉన్నారు, కొంచెం హోంవర్క్ చేపిస్తూ ఉన్నారు. చదువు విషయంలో నా హస్బెండ్ స్ట్రిక్ట్ అనమాట. బాబు దగ్గర నేనే చాలా గారాబం చేస్తాను కానీ తను స్ట్రిక్ట్గానే ఉంటారు.
అండ్ ఇంకోటి మీకు చెప్పాలి, రీసెంట్గా మా బాబుకి కూడా గొంతులో అల్సర్స్ లాగా ఫామ్ అయ్యాయి అనమాట. ఏమి తినలేకపోతున్నాడు. లోపల ఏదైనా తినాలంటే ఏడుస్తూ ఉన్నాడు. మమ్మీ నాకు తినాలని ఉంది కానీ నేను తినలేకపోతున్నాను, ఇక్కడ అంతా పెయిన్ వస్తుంది గొంతులో, అండ్ పెదవుల కింద కూడా అల్సర్స్ ఫామ్ అయ్యాయి అనమాట. అలా చాలా ఏడుస్తూ ఉన్నాడు. ఆ ముందు రోజు ఇంకా ఫీవర్ కూడా ఉండింది. ఫీవర్ తగ్గినా కూడా ఈ అల్సర్స్ ఉండటం వల్ల అసలు ఏమీ తినలేకపోతున్నానని చెప్పి చాలా వీక్ అయిపోయి ఒక్కటే ఏడుపు. మనమే ఆ అల్సర్స్ వస్తే తట్టుకోలేము, అలాంటిది బాబు ఇలా అసలు నాకైతే చాలా బాధ అనిపించింది. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా రెడీ చేసేసుకొని ఒక స్టీల్ డబ్బాలో అయితే వేసి ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాము. కావాలంటే ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి, లైక్ ప్రిజర్వేటివ్, పాడవకుండా ఉంటుంది. నేనైతే పసుపు ఏం యాడ్ చేయట్లేదు ఇక్కడ. నాకు ఇది ఈజీగా 1.5 మంత్ వరకు వచ్చేస్తుంది ఈ పేస్ట్. ఇలాంటి పేస్ట్ మనం కర్రీస్లో యూజ్ చేసిన, పులావ్స్లో, బిర్యానీస్లో యూజ్ చేస్తే ఆ టేస్ట్ మొత్తం ఎంత బాగుంటుందో. అదే బయట పేస్ట్ వేసేసామంటే అమ్మో అస్సలే తినలేం. నేనైతే అసలు ఫ్రై చేసేటప్పుడు ఆ బయట కొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ అరోమా కూడా రాదనమాట, మంచి ఫ్లేవర్ కూడా రాదు. ఈరోజు సింపుల్ లంచ్: టొమాటో పప్పు, అప్పడాలు, ఆలూ ఫ్రై అండ్ లెఫ్ట్ ఓవర్ మటన్ కర్రీ. మా హస్బెండ్ ఈస్ ఏ మటన్ లవర్. తనకి మటన్ ఉంటే చాలు, డైలీ అయినా తినేస్తారు, అంత ఇష్టం మటన్ అంటే. నేను అసలు మటనే తినను. అండ్ వేడివేడిగా అన్నం రెడీ అయిపోయింది కదా, ఇలా వేడన్నం చూస్తే నాకు మా మమ్మీకి పచ్చళ్ళు పొళ్ళు గుర్తొస్తాయి అన్నమాట. ఎన్ని బిర్యానీస్ కానీ లేకపోతే మటన్ చికెన్లు ఏమున్నా కానీ వీ క్రేవ్ ఫర్ పికిల్స్, హాట్ రైస్ చూస్తే అనమాట. ఇంకా మమ్మీ వేసుకున్నారు కదా, నేను కూడా వేసుకుంటానని చెప్పి నేను వేసుకున్నాను. బాబుకైతే చక్కగా వేడి వేడి అన్నంలో ఎక్కువ వేసి ఆలూ ఫ్రై కలిపిచ్చేసి ఇచ్చేసాము. పప్పు తిని తిని బోర్ కొడుతుందన్నాడు, అందుకని చెప్పి ఆలూ ఫ్రై అయితే మమ్మీ కలిపిచ్చేస్తే ఇంకా అందరం కలిసి భోజనం అయితే చేసేసాము. అండ్ కిడ్స్కి స్నాక్ అని చెప్పాను కదా, యాక్చువల్గా దీన్ని ఇప్పుడు చేస్తున్న స్నాక్ పేరు నమ్మక్ పారా అంటారా, చక్క పకోడీ అంటారా, ఐఎమ్ నాట్ షూర్ అండి. నిజంగా నాకు పేరైతే గుర్తు రావట్లేదు, మీకేమన్నా తెలిస్తే చెప్పండి. గోధుమ పిండి ఉంది కదా, గోధుమ పిండిలో ఉప్పు వేస్తున్నాము, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాము. ఇందులో యాక్చువల్గా పచ్చిమిర్చి, అల్లం కలిపి నూరింది పేస్ట్ కూడా వేయాలి, కాకపోతే మా బాబు కోసం చేస్తున్నాం కాబట్టి అలాంటివి ఏం వేయట్లేదన్నమాట. అలాంటివి వేస్తే అసలు తినడు. కొద్దిగా లైట్గా కారం వేసి వేడి చేసిన నూనె ఉంటుంది కదా, అది కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. వెన్న కూడా వేసుకోవచ్చు అనమాట, బటర్ అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ ఆయిల్ అయితే హీట్ చేసి వేసి కలుపుతూ ఉన్నారు. కరివేపాకు కూడా వేసుకుంటే ఇవన్నీ వేస్తే చాలా రుచిగా ఉంటుందన్నమాట. అల్లం అండ్ పచ్చిమిర్చి పేస్ట్ అండ్ ఈ కరివేపాకు అలా గ్రీన్ని చూస్తే తినడని చెప్పి అవేం వేయలేదు. చాలా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసాము. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఒక డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు. మనం వీక్కి సరిపడా అంతా చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇంకో వీక్కి చేసుకోవచ్చు వేరే స్నాక్. ఒకేసారి మనం చాలా క్వాంటిటీ పెట్టుకున్నాం అనుకోండి, మనం చేయడానికి కూడా ఏంటంటే అలసిపోతాము అంత ఒకేసారి క్వాంటిటీ పెట్టుకుంటే. అండ్ ఎక్కువ రోజులు అదే స్నాక్ తినాలన్నా కూడా పిల్లలు చాలా బోర్గా ఫీల్ అవుతారు కదా, అందుకే కొద్దిగా క్వాంటిటీ అయితే చేస్తూ ఉన్నాము. ఇలా రెస్టింగ్కి పెట్టేస్తాం ఒక అర్ధగంట సేపు. ఈలోపు నువ్వుల లడ్డు కూడా చేస్తూ ఉన్నారు, చాలా మంచిదంట, కాల్షియం రుచి నువ్వులు తెలిసే ఉంటుంది. సో నాకు యాక్చువల్గా కాల్షియం డెఫిషియన్సీ చాలా ఉంటుంది, ఎందుకంటే నాకు మిల్క్ ప్రోడక్ట్స్, మజ్జిగ, పెరుగు ఇవేమి తినను. నాకు బాబు కోసం అని చెప్పి మమ్మీ చేస్తున్నారు. నువ్వులు కూడా తినను, నాకు ఇష్టం ఉండదు. కాకపోతే ఇప్పుడు హెల్త్ ఫోకస్ చేయాలి కదా, ఇప్పుడు 30sలో ఉన్నాను నేను, నా హెల్త్ మీద కూడా ఫోకస్ చేసుకోవాలి కదా అని చెప్పి మమ్మీ కొంచెం గట్టిగా చెప్పారు, నువ్వులు తినకపోతే మాత్రం ఇంకా నీకు కాల్షియం అసలు అంటే దేని ద్వారా కూడా రాదు అని చెప్పి నువ్వుల లడ్డు చేస్తూ ఉన్నారు. క్యాస్ట్ ఐరన్ కడాయిలో చక్కగా ఇవి డ్రై రోస్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఒక 10 minutes అలా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతూ ఉంటాయి. మనకి వేయించిన తర్వాత దాని నుంచి ఒక మంచి అరోమా వస్తుంది కదా, అప్పుడు తీసేసి ఒక బౌల్లో వేసేసుకొని చల్లార్చుకోవడానికి పెట్టుకోవాలన్నమాట. ఈలోపు ఇందాక మనము
పిండి కలిపి పెట్టుకున్నాం కదా స్నాక్ కోసం అని చెప్పి, దాన్ని నేనైతే ప్రెజెంట్ చెక్క పకోడీ అంటున్నాను. సో అదైతే ప్రిపేర్ ఆ డౌ కూడా 30 మినిట్స్ అయిపోయింది రెస్టింగ్కి పెట్టి. ఆయిల్ కూడా కొద్దిగా వేసుకున్నాను బాండీలో, ఎందుకంటే ఎక్కువ వేస్తే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఈ మధ్య ఎక్కువ యూజ్ చేయట్లేదు మేము, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇవంతా కూడా చక్కగా నీట్ చేస్తారనమాట. రౌండ్గా ఒక చపాతీ లాగా చేసుకొని దాన్ని కట్ చేసుకుంటారు. కట్ చేసుకొని ఫ్రై చేసుకోవటం అంతే, చాలా సింపుల్. పిల్లలకి ఇంకా ఏమేమి స్నాక్స్ అయితే బాగా ఇష్టంగా తింటారు, ఏమి మంచివి అనేవి మీకు ఐడియా ఉన్నా కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అవి చేసి మా బాబుకి కూడా పెడుతూ ఉంటాను. మమ్మీ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ నేను చేయించుకుంటూ ఉన్నాను, బయట ఫుడ్ ఎక్కువ వద్దు అని చెప్పి. ఇందాక నేను చెప్తూ ఉన్నాను కదా మా బాబు హెల్త్ గురించి, అల్సర్స్తో పాటు ఇంకా మా బాబు కూడా అండర్ వెయిట్ అని చెప్పి డాక్టర్ చెప్పారు. సో నాకు చాలా బాధ అనిపించింది అనమాట, బీయింగ్ ఏ మదర్ నేను సరిగ్గా కేర్ తీసుకోవట్లేదా అని చెప్పి. టు బీ ఫ్రాంక్గా రియాలిటీ ఎలా ఉంటుందో చెప్తాను. పొద్దున్నే నేను ఎన్నింటికి లేచినా కూడా మా బాబు 8:30కి స్కూల్ అయితే 8కి లెగుస్తాడు, ఎంత లేపినా కూడా. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ తనకి వండి తినిపించే అంత టైం పేషెన్స్ నాలో ఉండదు. టు బీ ఫ్రాంక్గా చెప్తున్నాను, మీరు నన్ను తిట్టుకోండి, నెగిటివ్గా అనుకోండి, ఏమవుతుందో అనేది నిజంగా చెప్పేస్తూ ఉన్నాను. లైక్ నేను తినిపిస్తూ ఉంటాను, అసలు నవ్వడు అనమాట. నేను ఇంకా ఫోర్స్ చేయను, ఎందుకంటే నాకు ఒక పక్క టైం అయిపోతూ ఉంటుంది, నాకు అక్కడ మీటింగ్స్ కాల్స్ ఉంటాయి, ఇంకో పక్క బాబు అస్సలు తినట్లేదని చెప్పి బాక్స్లో పెట్టేసి పంపించేస్తాను. ఇంకా నేను అక్కడ సరిగ్గా తింటాడో లేదో అవి కూడా నేను పట్టించుకోలేకపోతున్నాను. అందుకే నాకు చాలా నా మీద నాకు నేనే సరిగ్గా చూసుకోవట్లేదు, ఏంటి ఇంత రెక్లెస్గా బిహేవ్ చేస్తున్నానా బాబు విషయంలో అని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకా నేను మమ్మీని అంటే కొన్ని రోజులు ఉండు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట. కొంచెం బాబు వెయిట్ మొత్తం కూడా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత, లైక్ వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి, బాగా తినిపించడానికి మమ్మీ ఉంటే కొంచెం పేషెన్స్ తినిపిస్తారు. నేను ఆఫీస్కి వెళ్ళినా కూడా తను కొంచెం తినిపిస్తారు. తర్వాత స్కూల్ నుంచి రాగానే కూడా కొంచెం ఇంట్లో స్నాక్స్ వండి పెడుతూ ఉంటారు. ఏం చేస్తానంటే స్కూల్ నుంచి రాగానే ఇంట్లో ఏదైనా చిప్స్ ఉంటే అవి తినేస్తూ ఉంటాడనమాట. బయట ఫుడ్ ఎక్కువ తినేవాడు ఒకప్పుడు, బట్ నా అంతా కూడా చేంజ్ చేసామన్నమాట. ఇంకా ప్రతిదీ ఇంట్లోనే వండుతున్నాం మోస్ట్ ఆఫ్ ద టైం. బయట ఫుడ్ అసలు అవాయిడ్ చేసామని అయితే ఎక్కువ చెప్పట్లేదు, కానీ అది కూడా తింటాం. బట్ మోస్ట్ అంటే ఒక 70% ఇంట్లో కుక్ చేస్తే ఒక 30% బయట ఫుడ్ అలా అయితే తీసుకుంటున్నాం అనమాట. ప్రజెంట్ బాబు మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇంకా ఎక్కువగా ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ స్నాక్స్ కానీ అవన్నీ కూడా అలా ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. ఇక్కడైతే ఆ చెక్క పకోడీ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసాము. ఇక్కడ నువ్వుల లడ్డు అనమాట, వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు, అవన్నీ కూడా చక్కగా చల్లారాయి. దాని తర్వాత మిక్సీ వేసేటప్పుడు యాలకులు, బెల్లము, ఈ నువ్వులు వేసేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చక్కగా మనం నెయ్యి వేసుకోవాలంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఉండల్లాగా చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండి, ఒక్కటి తింటే చాలు రోజుకి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తిన్నా కూడా వేడి చేసేస్తుంది అనమాట. ఇవి కూడా కొన్ని ప్రిపేర్ చేసుకున్నాము వీక్కి సరిపడా అంతా. తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకేమైనా చేసుకుందాం కదా అని చెప్పి టేస్ట్ చూడమని చెప్పి నాకైతే వేశారు. నాకేంటంటే బెల్లము కొంచెం ఎక్కువలా అనిపించింది, బట్ తర్వాత ఉండలు మొత్తం చేసేసి ఒక 1 అవర్ తర్వాత చెక్ చేసి నాకు బాగానే అనిపించింది అనమాట. ఇంకా నా హస్బెండ్కి అయితే చెక్క పకోడీ ఎంత బాగా నచ్చిందంటే కొంచెం టేస్ట్ చూడటానికి ఇచ్చాను, ఇంకా తీసుకురమ్మని చెప్పి అంటూ ఉన్నారు. మా హస్బెండ్ ఈజ్ అ ఫుడీ చెప్పాలంటే, స్నాక్స్ వాటిల్లో కాదు కానీ మటన్, చికెన్, బిర్యానీస్ ఇలాంటివి ఇంకేదైనా కొత్తవి ట్రై చేయడానికి అలాంటివి బాగా ఇష్టపడతారు. నేనంటే రొటీన్ ఫుడ్, ట్రెడిషనల్ ఫుడ్ బాగా ఇష్టపడతాను. ఇక్కడ 2 స్నాక్స్ రెడీ అయిపోయాయి చూసారా, చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ హెల్దీ కూడా. ఇంట్లో చేసుకున్నావు కాబట్టి ఇట్స్ ఫైన్. అన్నీ కూడా స్టీల్ డబ్బాలో వేసేసి స్టోర్ చేసి పెట్టుకున్నాము. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి మనం చేసిన చెక్క పకోడీకి. ఇవి 2 చేయడానికి మాకు హార్డ్లీ 1 అవర్ పట్టింది అంతే, ఈజీగా చేసేసాము.
మీరు కూడా ఈ స్నాక్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీలైతే ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ నాకు పంపించి ట్యాగ్ చేయండి, చూస్తాను. మంచిగా ఇంట్లో చేసుకున్న స్నాక్స్ కాబట్టి నాకు ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. ఇంకా ఇవంతా అయిపోయిన తర్వాత కిచెన్ కూడా పైన మొత్తం క్లీన్ చేసేసాము. అండ్ ఈవినింగ్ డిన్నర్కి ఫిష్ ఫ్రై అనమాట. ఇంకా ఇదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత మా అత్తగారి దగ్గరికి వెళ్ళి నేను ఒకసారి చూసి మాట్లాడిచ్చి వచ్చాను. ఈలోపు స్నాక్స్కి మమ్మీ అయితే పపాయ కట్ చేశారు. ఇది నా ఫ్రెండ్ ఫామ్ ఉందన్నమాట, పపాయ ఫామ్. అసలు ఎంత స్వీట్ ఉన్నాయంటే నేను అసలు పపాయ ఎక్కువ ఇష్టంగా తిన్ను, అలాంటిది డిన్నర్గా రైస్ బదులు ఎక్కువ పపాయ తినేస్తూ ఉన్నాను. రోజు తను ఫామ్ నుంచి నాకు కొన్ని పపాయాస్ తెప్పించుకుంటానమాట. నాకు ఇది హెల్దీ అండ్ స్కిన్కి కూడా చాలా మంచిది కదా. సో పపాయ స్నాక్ ఈరోజు తింటూ ఉన్నాను. అండ్ తర్వాత అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక 2 గంటల సేపు తన దగ్గర స్పెండ్ చేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఈలోపు మమ్మీ అయితే అన్నం పెట్టేశారు అండ్ ఫిష్ ఫ్రై కూడా ఉండిందనమాట ఫ్రిడ్జ్లో. సో అదైతే కొద్దిగా వేడి చేసేసుకుంటున్నాను. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఇది కూడా, దాని మీద చేస్తే ఇలాంటి ఫుడ్స్ అయితే ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇంకా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి, ఇది మా అత్తగారు పంపించారు యాక్చువల్గా ఫిష్ ఫ్రై. సో అదైతే వేడి చేసేసుకొని ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మేము ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.